ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. నమస్తే సార్. పుల్లారావు సార్, మీ విశ్లేషణ తీసుకుంటా. ముందుగా పొలిటికల్ పార్టీ లీడర్స్ యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రకాష్ రెడ్డి సార్ మీరు చెప్పాలి. అంటే ఏంటి, ఉదయం చూసినట్లయితే ఇది ఒక తాత్కాలిక సంతోషం, దీన్ని మేము శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాము అని చెప్పేసి అటార్నీ జనరల్ చెప్పినటువంటి క్రమంలో జనరల్ చెప్పిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వాయిస్ మారింది అనుకోండి. అయితే ఇప్పటికీ స్టిల్ ప్రత్యక్ష యుద్ధానికి అవకాశాలు ఉన్నాయా? పాకిస్తాన్ అటెంప్ట్ చేసేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయా? ముందు పెద్దలందరికీ నమస్కారం మేడం, మీకు కూడా గుడ్ ఈవినింగ్. నాకు ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ జర్నల్స్, వాళ్ళ గవర్నమెంట్ యొక్క స్టేట్మెంట్స్ చూసి అయితే వాళ్ళు మేము మరోసారి ఇటువంటి దాడికి పూనుకుంటే మేము రిటాలియేట్ చేస్తాం అన్నారు తప్పిస్తే ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి మీరు చెప్పింది మధ్యాహ్నంది. అయితే మార్నింగ్ చెప్పినటువంటి క్రమంలో ప్రతి స్పందన తప్పదు, సమయం సందర్భం చూసి గట్టిగా బదులిస్తాం, ఇది మార్నింగ్ చేసిన ప్రకటన. ఇప్పుడు మార్నింగ్ కంటే లేటెస్ట్ అదే అంటున్నా, అదే చెప్తున్నాను. జనరల్ గా ఏంటంటే వాళ్ళు స్ట్రైక్స్ ను మేము మళ్ళీసారి స్ట్రైక్ చేస్తే అప్పుడు రిటాలియేట్ చేస్తామన్నారు. ఈ రోజు స్ట్రైక్స్ గురించి వాళ్ళు ఎక్కడ కూడా ఇక రిటాలియేట్ చేస్తామని చెప్పి రెస్పాన్స్ అయితే కనపడలేదు. ప్రాబబ్లీ వాళ్ళు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తోటి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు అనే దాని మీద ఒకటి బేరోజు వేసుకుంటారు. రెండోది ఏంటంటే జరిగినటువంటి స్ట్రైక్స్ అన్ని కూడా ఎక్కడ ఒక సివిలియన్ చనిపోయినట్టు లేకపోతే ఒక ఆర్మీ పోస్ట్ మీద అటాక్ జరిగినట్టు ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి టెర్రరిస్ట్ కేంద్రాలు, తీవ్రవాదుల కేంద్రాల మీద దాడి జరిగింది అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. కాబట్టి ఇప్పుడే మనం సివిలియన్స్ మీద జరగని దాడి లేదా ఆర్మీ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద జరగని దాడిది కాబట్టి వాళ్ళు రిటాలియేట్ చేస్తే దానివల్ల వాళ్ళకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందు వాళ్ళు దోషిగా నిలబడాల్సి వస్తుంది అనేటువంటి భయం కూడా పాకిస్తాన్కు ఉన్నట్టుంది. అందుకోసం వాళ్ళు స్టేట్మెంట్ మార్చుకొని ఇప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు స్టేట్మెంట్ మార్చుకొని ప్రాబబ్లీ ఇంకా మళ్ళీ ఇంకోసారి చేస్తే అనేటువంటి దాని మీద వాళ్ళు రెస్పాండ్ అయినారు. చూడాలి ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూవ్ బట్టి వాళ్ళ మూవ్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. చూద్దాం ఏం చేస్తారనేది ఒక పాయింట్. బట్ ఏంటంటే నేను అనుకుంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితులలో చైనా కానీ ఈవెన్ అదర్వైజ్ ఎనీ అదర్ కంట్రీ, భారతదేశానికి వ్యతిరేకంగా అనిపించుకున్న కంట్రీ కూడా ఈ నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తోటి రియాక్ట్ అయ్యి వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. ఈవెన్ చైనా ట్వీట్ చేసిందని మీరు అంటున్నారు ఇప్పుడు చర్చలో, కానీ చైనా ట్వీట్ లో కూడా ఈ రోజు ప్రపంచం ఒక 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ప్రపంచం ఈ రోజు లేదు, 20 ఏళ్ల కింద ప్రపంచం కూడా ఈ రోజు లేదు. భారతదేశం యొక్క ఆర్థిక స్తోమత పెరుగుతున్నప్పుడు చైనాకు అది మార్కెట్ అవుతుంది. అంటే ఆర్థిక మనం కూడా పేదరికంలో పాకిస్తాన్ లాగా ఉంటే మనల్ని కూడా చైనా పట్టించుకోకపోతుండేమో, కానీ మన సమాజం యొక్క కొనుగోలు శక్తి బాగా పెరిగిన తర్వాత చైనా కూడా అంటే ఎనీ గుడ్స్, ఎనీ ప్రపంచంలో ఏ దేశమైనా కూడా అదే వస్తుంది. వాళ్ళు కొనడానికి శక్తి ఉన్నప్పుడు ఏదైనా ఒకటి వస్తువు ఉంటుంది. ఆ కొనేటువంటి క్రమంలో చైనా ప్రోడక్ట్ కూడా బాగా అమ్ముడుపోతుంది. ఎందుకంటే చైనాకి మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ. అమెరికాకు మనకు పెద్ద ట్రేడ్ డెఫిసిట్ తెలియదు, మనం అమ్మిందంటే మనం అంతా కొంటున్నాం. కానీ చైనాలో మనం అమ్ముతున్నది తక్కువ, కొంటున్నది ఎక్కువ. కాబట్టి అది మన చైనాకు మన వల్ల లాభం ఎక్కువ ఉంది, నష్టం తక్కువ ఉంది. అదే సపోజ్ అనుకుందాం చైనా గూడ్సే కనుక ఇండియన్స్ కనుక ఏదైనా ఏ క్షణంలో మేము కొనొద్దు అని కనుక స్లోగన్ ఇచ్చి కనుక ముందుకు పోతే చైనాలో ఉన్నటువంటి 50% ఇండస్ట్రీస్ మూతపడతాయి. ఇప్పుడు బెలుచిస్తాన్ టైప్ లో చైనాలో కూడా ఏమన్నా టియర్మన్ స్క్వేర్ వచ్చింది ఎప్పుడో ఒక కాలంలో, కానీ ఇప్పుడు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆ ఇండస్ట్రీస్ మూతపడితే నిరుద్యోగం వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. అందుకోసం నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు ప్రత్యక్షంగా చైనా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి టెన్షన్ లో వాళ్ళు డైరెక్ట్ గా వస్తారు అనుకోండి. వాళ్ళు యుద్ధం అంటూ జరిగితే ఇండైరెక్ట్ గా మిసైల్స్ ఇవ్వడము, టెక్నాలజీ ఇవ్వడము, లేకపోతే అమ్యునిషన్ ఇవ్వడము, లేకపోతే కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం ఇండైరెక్ట్ చేస్తారేమో. కానీ డైరెక్ట్ గా వాళ్ళు మేము కూడా వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్, మేము పాకిస్తాన్ మద్దతు నిలబడతామని మాత్రం అంటారని నేను అనుకోవట్లేదు. నాకున్న చిన్న అవగాహనతో అయితే పక్కా. మిగతా సమస్యలు చాలా ఉంటాయి. సౌత్ సీలో అంటే చైనా సీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే బార్డర్ లో ఉన్నటువంటి టెన్షన్స్ కావచ్చు, ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా చైనా ఈ రోజున భయపడుతుంది కూడా అదే. వాళ్ళ ఆర్థిక మూలాల మీద ప్రభావం పడుతున్నటువంటి ఉద్దేశంతో భారతదేశం వాళ్ళకు బెస్ట్ మార్కెట్. చైనా పాకిస్తాన్ లాగా పాకిస్తాన్ కూడా చైనా వస్తువులు కొంటోడే లేడు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ప్రజల దగ్గర పైసలు ఉంటాయి కదా, వాడు వస్తువులు కొనడానికి. కుర్చీలు ఫైనాన్షియల్ సపోర్ట్ చైనా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే తప్ప కొన్ని లాభ పెడదాము అనేది ఏమి ఉండదులేండి. అది ఉండదు. ఎందుకంటే చైనా నుంచి మన ఉదాహరణకి ఫర్నిచర్ లాంటిదే ఎంత విపరీతంగా వస్తుంది మన దేశానికి. చైనా ఫర్నిచర్ అంటే మన దేశంలో ఒక్కొక్కరు చైనా నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈవెన్ ఫార్మాలో కూడా కొన్ని రేర్ ప్రొడక్ట్స్ ఇప్పటికి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి అది వాళ్ళకు బెస్ట్ ప్రొడక్షన్, వాళ్ళ ప్రొడక్షన్ ఉంది, మనకు అవసరం ఉంది. చేసుకుంటున్నప్పుడు మన దగ్గర కొనుక్కున్నంత హై వాల్యూలో పాకిస్తాన్ కొనగలుగుతుందా? ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బంగ్లాదేశ్ కూడా కొనలేదు.
కాబట్టి చైనా ప్రత్యక్షంగా కానీ లేకపోతే ఇంకో రకంగా ఏ రకంగా కూడా చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ రోజు జరిగినటువంటి సంఘటన బేసిస్ మీద, ఈ రోజు జరిగిన ఆపరేషన్ సింధూర్ బేసిస్ మీద చైనా వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. నాట్ ఓన్లీ చైనా, ప్రపంచంలో ఏ దేశం కూడా నిన్నటి ఆ రాత్రి ఆపరేషన్ సింధూర్ చూపించి పాకిస్తాన్ సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి లెటర్స్ వెయిట్. భారత ప్రభుత్వం మరొకసారి ఇంకా మిగిలిన అంటున్నారు అజర్ మసూద్, ఇంకెవరైనా మిగిలినారేమో టెర్రరిస్టులు, ఇంకెక్కడ స్థావరాలు ఉన్నాయేమో. మిలిటరీ ఇంటెలిజెన్సీకి ఉండే సమాచారం మన దగ్గర ఉండదు. మనం మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి వాళ్ళ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్సీకి వచ్చేటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, డెసిషన్ తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని బట్టి లెటర్స్ వెయిట్. కానీ ఈ రోజే మనం యుద్ధం వచ్చేస్తుంది లేదా యుద్ధం రాదు అయిపోయింది. ఈ రోజు కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు ఇది స్మాల్ టోకెన్ లాగా జరిగింది, ఇది కాదు అట్లా కాదు ఇట్లా అని అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. మొదలైంది ఈ రోజు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడే మనం టూ ఎర్లీ, మనం ఇప్పుడే తొందరపడ్డట్టుగా ఉంటుంది కామెంట్ చేయడం అనేది. చేయొద్దని మాత్రం నేను అప్పీల్ చేస్తాను.